కమ్యూనికేషన్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి తోటి మంత్రితో కూడా మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము పరిపూర్ణంగా స్వాగతిస్తున్నామని ఇజ్రాయెల్ అన్నది. ఎందుకంటే వాళ్ళు విక్టిమ్స్, టెర్రరిజం విక్టిమ్స్ ఇజ్రాయెల్ కూడా. సో వాళ్ళ సమర్థన అనేది ఈరోజు మనకు ఒక నైతిక బలాన్ని ఇచ్చింది, ప్రత్యేకించి ఆ ఒక్క దేశం. వాళ్ళు సహజ మిత్రులు మనకి ఎప్పటి నుంచో. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరిగిన దాడిల కంటిన్యూయేషన్, అంటే ఇంకెక్కడైనా క్యాంప్స్ ఉండే అవకాశం ఉందా? ఇది ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు ఉంటుందా? మొత్తం పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ క్యాంపు. మీరు ఇంకెక్కడని చెప్పుకుంటారు అవి. వాళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ అన్ని కూడా టెర్రరిస్ట్ క్యాంప్సే. ఆర్మీకి, లష్కరే తైబాకి, తర్వాత జైషే మహమ్మద్కి ఏం తేడా లేదు. ఊరికే దాన్ని ప్రపంచానికి చూపించడానికి కోసం ఏదో సపరేట్ ఆర్గనైజేషన్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకు లాజిస్టిక్స్ దగ్గర నుంచి, కమ్యూనికేషన్ దగ్గర నుంచి, వాళ్ళకు ఇంటెల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరిస్తున్నారు వాళ్ళకి మనకు హఫీజ్ సైడ్ కానీ, లేదా మనకు మౌలానా మసూద్ అజర్ కానీ, వాళ్ళకి ఇంత టెక్నాలజీ ఎక్కడ తెలుసు? వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది? శాటిలైట్ ఇమేజ్ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? ఎక్కడ వెళ్ళి టార్గెట్ చేయాలి, ఎలా చేయాలి, రెక్కి ఎలా చేయాలి, ట్రైనింగ్ ఏంటి, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి మౌలానాలు వాళ్ళు. కాబట్టి దాని వెనకాల మొత్తం నడిపిస్తున్నది పాక్ సైన్యమే. కాబట్టి పాక్ సైన్యమే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, రావల్పిండినే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మనం కొట్టదలుచుకుంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ వాళ్ళకి ఏంటో ఒక ప్రీవ్యూ చూపించాం మనం, అంతే. ఒక ఏమంటారు, మనం ట్రైలర్ లాంటివి చూపించాం వాళ్ళకి. నెక్స్ట్ ఎస్కలేట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం వెళ్ళాం. ఎందుకంటే మనం అన్ని ఒకటే మొదటి రోజు మనం చేయకూడదు, అన్ని కూడా చేసే కాలిబ్రేటెడ్ గా చేయాలి. ఇప్పుడు వాడు వెనక్కి తగ్గాడా వేరే విషయం. అయినా కానీ దౌత్యపరంగా మనం చేయాల్సింది చేస్తాము, నీళ్లను కట్టడి చేయడం మనం చేస్తాం, మిగతా ఇష్యూస్ మనం ఏం చేయాలో అవన్నీ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళకు IMF, ADB లోన్స్ రాకుండా ఆపే ప్రయత్నాలు మనం చేస్తాం. తర్వాత మనం వాళ్ళని ఫటఫ్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో మళ్ళీ గ్రే లిస్ట్ లో పడేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. ఇవన్నీ కూడా ఎలా నడుస్తూనే ఉంటాయి. కానీ వాడు రిటాలియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇనీషియల్ గా వచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా మేము రిటాలియేట్ చేసి తీరుతాము అని షహబాజ్ షరీఫ్ ట్వీట్ అంతా మనం చూసాం మనం. కాబట్టి అటువంటిది నిజంగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎక్కడ చేశారన్న ఆధారంగా మన రిటాలియేషన్ ఉంటుంది. సపోజ్ మన సివిలియన్స్ మీద దాడి చేశారు అనుకుందాం, ఫెరోజ్పూర్ లోనో, అమృత్సర్ లోనో, లుధియానా, ఎక్కడో మనుషులు ఉన్నటువంటి ప్రాంతం మీద వాళ్ళు దాడి చేస్తే ఇంకా మనకు లిమిట్ ఉండదు, ఎక్కడైనా వెళ్ళి కొట్టొస్తాం మనం. వాళ్ళు మిలిటరీ మీద మనం టార్గెట్ చేస్తే వాళ్ళ మిలిటరీని మాత్రమే మనం టార్గెట్ చేస్తాం. కాబట్టి ఇది వాళ్ళ నెక్స్ట్ రెస్పాన్స్ ఆధారంగా మనం నెక్స్ట్ ఏం చేస్తాం అన్నది ఉంటుంది. అందుకనే ఖ్వాజా ఆసిఫ్ మనకు అనిపిస్తోంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ప్లస్ వాళ్ళ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. పైపెచ్చు మనం రాత్రికి రాత్రి ఇంతమందితో ఫోన్ చేసి మాట్లాడేసరికి బహుశా వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు పాకిస్తాన్కి, ఇంకో నోరు మూసుకో అని చెప్పి వాడిని ఫుల్ గా వాడి మీద ఏదో ప్రెషర్ తీసుకొచ్చారు. సౌదీ అరేబియా, మనకు అమెరికా, తర్వాత UAE, వీళ్ళందరూ ఒత్తిడి ఒక ఎత్తు అయితే ఈవెన్ చైనా తెలిసి దీన్ని ఎస్కలేట్ చేయకుండా ఏం చేయగలరో చూడు అని ఏదో చెప్పినట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే చైనీస్ అసెట్లు కూడా మనం టార్గెట్ చేస్తాం. అవే వాళ్ళ వైటల్ ఇన్స్టాలేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్. గదార్ పోర్ట్ దగ్గర నుంచి చూస్తే కనుక ఆ రోడ్ బిల్ట్ ఇనిషియేటివ్లో భాగంగా వాళ్ళు టేకప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నష్టపోతారు కదా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్, దాన్ని మనం టార్గెట్ చేయొచ్చు. POJకి వెనక్కి తీసుకున్నామంటే వాడికి మొత్తం యాక్సెస్ కట్ అవుతుంది వాడికి. కాబట్టి అంత చేయొద్దు, నువ్వు ఆగు అని చెప్పి చైనా నుంచి కూడా వాడికి వచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఓవరాల్ ఇంత ప్రపంచం అంతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేసరికి వాడు తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రజలకు ఏదో మొహం చూపించాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, 5 విమానాలను మేము కూలగొట్టాము, అవన్నీ భారత్ సైడే పడిపోయాయి అని చెప్తారు. ఇప్పుడు మనం కోల్డ్ వేసుకున్నాం అనుకో, భారతదేశం ఇంకెంతకంటే ఏం చెప్తుంది, ఆ కూలిపోయాయని ఒప్పుకుంటారో వాళ్ళే ఒప్పుకోరు కదా. మేమే షూట్ డౌన్ చేసాం, చాలా అద్భుతంగా సైన్యం ఇది చేసింది అని చెప్పి మన షహబాజ్ షరీఫ్ ఇంకొక 2 బిళ్ళలు యాడ్ చేస్తాడు ఆయనకి, అసీం మునీర్కిను. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నా దగ్గర హ్యావ్ ఏ క్వశ్చన్. మీరు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. April 26th అబెటాబాద్లో ఒక డిఫెన్స్ సెరమనీ జరిగింది. పాకిస్తాన్ రక్షణ శాఖ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని వాళ్ళకి అలాంటివి ఉండవు, ఓన్లీ టెర్రరిస్ట్ శాఖ ఏదో ఉంటుంది. ఆ దాంట్లో వాళ్ళు షహబాజ్ షరీఫ్ ఉన్నాడు, అసీం మునీర్ ఉన్నట్టుగా పిక్చర్స్ రిలీజ్ చేశారు. సాయంత్రం 4:45 నేను టైం కూడా చెక్ చేశాను. సాయంత్రం 4:15 పాకిస్తాన్ మిలిటరీ హాస్పిటల్లో షహబాజ్ షరీఫ్ అడ్మిట్ అయ్యాడని ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఇక్కడున్న షరీఫ్ 1 ఎవరు, అక్కడున్న షరీఫ్ 2 ఎవరు? అసలు వీళ్ళిద్దరు కాకుండా అసలు షరీఫ్ ఎక్కడున్నాడు? అంటే సరే,
ఏదో రొటీన్ చెకప్ కి వెళ్ళాడు హాస్పిటల్ కి, ఆయన అడ్మిట్ హీ వాజ్ అడ్మిటెడ్ సార్, హీ వాజ్ అడ్మిటెడ్, హీఈస్ అండర్ ట్రీట్మెంట్ అని మళ్ళీ రెండో రిలీజ్ కూడా ఇచ్చారు వాళ్ళు. హీఈస్ అండర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ డజంట్ మీన్ హీఈస్ అడ్మిటెడ్. అది మెన్షన్ చేశారు సార్, హీఈస్ ఇన్ హాస్పిటల్, హీఈస్ కాన్స్టెంట్లీ అండర్ ట్రీట్మెంట్ అండర్ ది సర్విలెన్స్ ఆఫ్ ది మిలిటరీ డాక్టర్స్ అని ఇచ్చారు. అంటే ఆయన్ని బందీ చేశారా వీళ్ళు, పాకిస్తాన్ సైన్యం ఆయన బందీ చేశారు. ఏం చేయాల. ప్లస్ అదొకటి. రెండోది ఏంటంటే మీరు ట్వీట్ అదే క్షణం అది జరుగుతున్నప్పుడే చేయాలని రూల్ లేదు కదా. మీరు జరిగిన తర్వాత ఎప్పుడైనా ట్వీట్ కూడా చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి బహుశా ఇది ఆయన హాస్పిటల్ వాళ్ళకు ముందరే బహుశా ఈ సెరమనీ అయిపోయి ఉండొచ్చు. ఆయన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు ట్వీట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ టైమింగ్ తో పెద్దగా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. కానీ ఆయన పెద్ద ఏమో హాస్పిటలైజ్ అవ్వలేదు. ఆయన ఏదో కొంత ప్రాబ్లమ్ ఇబ్బందులు ఉన్నాయని టెస్టింగ్ వెళ్ళారు, అబ్జర్వేషన్ పెట్టారు. బట్ ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో పడేసి సీన్ లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయనకి ఏముంది అక్కడ? ఆయనకి ఏం పరపతి లేదు, ఆయనకి ఏం శక్తి లేదు, ఆయన మాట ఎవడు వెండు. ఆయన సంతకమే పెట్టించుకోవాలంటే టాయిలెట్ ఉన్నా ఆయన దగ్గర వెళ్ళి సంతకం పెట్టించుకొని తీసుకెళ్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ఆయన సంతకం లేకపోయినా ముందర వీళ్ళు చేసేసి తర్వాత ఆయనతో సంతకం పెట్టిస్తారు పాత బ్యాక్ డేట్ లో. కాబట్టి అతను ఉన్నా లేకపోయినా దానివల్ల ఏం వచ్చేది లేదు, పోయేది లేదు, దేశానికి ఏం లాభం లేదు, నష్టం లేదు. బట్ హౌ అబౌట్ అసీం మునీర్ సార్? అసీం మునీర్ హాస్ బీన్ ఫ్లడ్ ఫ్రమ్ ద కంట్రీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ ఎక్కువగా ఈ ప్రచారాన్ని బయటికి తీసుకున్నారు. ఆల్రెడీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. ఈ సర్కమ్స్టెన్సెస్లో ఆయన వెళ్ళుంటాడా? లేదు, అదే చాలా తప్పదే. అని ఏం లేదని పాకిస్తానే ఉన్నాడు కానీ భయంతో ఉన్నాడు. ఎందుకంటే మనం టార్గెట్ ఏం చేస్తాం, ఎక్కడ టార్గెట్ చేస్తామో మనకు తెలియదు. బహుశా రావల్పిండి వీళ్ళ హెడ్ క్వార్టర్స్ లో మనం టార్గెట్ కొడితే బహుశా ఆయనకి ఇబ్బందులు వస్తాయి, లేదా ఆయన ఫ్యామిలీ, ఆయన ఉంటున్నటువంటి భవనాలు, వీటి మీద టార్గెట్ చేస్తామా అని భయపడ్డాడు ఆయన. ఇప్పుడు మనం ఈ టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేసరికి ఊపిరి తీసుకుంటున్నాడు ఆయన. సడన్ గా కనిపిస్తాడు బయటికి, చూడండి మీరు. ఎందుకంటే మనం మిలిటరీ టార్గెట్స్ టచ్ చేయలేదని చెప్పాం కదా, నాన్ మిలిటరీ టార్గెట్ అని చెప్పాం కదా. అమ్మయ్య మిలిటరీ టార్గెట్